మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏఏ రావు, అనకాపల్లి జిల్లా పరవాడ మండలం కల్మిషవాడ పంచాయతీ. నేను సైనికుడిగా 20 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయి ఉన్నాను. ఈరోజు పాకిస్తాన్ GMORని వ్యతిరేకిస్తూ కాల్పులు జరపడంపై భారతదేశం మొత్తం వ్యతిరేకిస్తుంది. పాకిస్తాన్కి ఎంత బుద్ధి చెప్పినప్పటికీ కూడా వినిపించుకోకుండా కాల్పులు కొనసాగిస్తూనే ఉన్నది. దీనిపైన నరేంద్ర మోడీ గారు ఒక్కసారి ఆదేశిస్తే సైనికులు కాదు, మాజీ సైనికులను కూడా దేశం గురించి తన ప్రాణాలను త్యాగం చేయడానికి, తన భార్య బిడ్డలను విడిచిపెట్టి తన దేశం కోసం పోరాటానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని మోడీ గారికి భరోసా ఇస్తూ, పాకిస్తాన్ ని హెచ్చరిస్తూ ఈరోజు మేము విరమించుకున్నాము అని అంటే, సీజ్ ఫైర్ చేసాము అని అంటే మానవతా దృక్పథంతో మీ యొక్క మానవ జాతిని మనుగడని క్లీన్ చేయకూడదనే ఉద్దేశంతో నరేంద్ర గారి మోడీ సహాయంతో తప్ప ఉగ్రవాదులను దృష్టిలో పెట్టుకుని ఉంటే ఈ పాటికి పాకిస్తాన్ మొత్తం నీలమట్టం చేసి ఉండేదని నేను మీకు తెలియజేస్తూ, ఇక ముందు ఇలాంటివి జరిగితే నరేంద్ర మోడీ గారి కన్ను వెత్తి చూస్తే చాలు పాకిస్తాన్ నేలమట్టం చేస్తుందని మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఇక ముందనే బుద్ధి తెచ్చుకొని సక్రమంగా ఉంటారని ఒక మాజీ సైనికుడిగా పాకిస్తాన్ హెచ్చరిస్తూ నరేంద్ర మోడీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము నరేంద్ర మోడీ గారి చిన్న పిలుపు మేరకు భారత మాజీ సైనికులు త్రిదళ సభ్యులందరం కూడా వెళ్లడానికి రాత్రింబవళ్లు నరేంద్ర మోడీ గారితో మేమున్నాము, భారతదేశం వెనకతలు మేమున్నాము, భారతదేశం కోసం మేము ఎంత త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మీ యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.